యేసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును దినవృత్తాంతములు మొదటి గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని అందిస్తున్న కుటుంబం తడికలపూడి పాపయ్యపాలెం వాస్తవ్యులు బోట్ల సూర్యవతి గారు, కుమారులు రాజశేఖర్, రఘుకిషోర్, ప్రభుబాబు, కోడలు నాగదుర్గ, సీతారామమ్మ గారులు, కుమార్తె అల్లుడు ఇందిరా ప్రియదీప్తి, వెంకట్రావు గారులు. ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించినట్లు ప్రార్థిద్దాం. సూర్యావతి గారికి, వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ రాత్రికాలపు వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తూ అన్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి మీ పాదముల చెంత విజ్ఞాపన చేస్తున్నాము. మీ కృపా సహాయముకై అర్థిస్తున్నాము. మమ్మలను జ్ఞాపకం చేసుకోండి. ఈ రాత్రి ఎపిసోడ్కై సహకారం ఇచ్చిన ప్రియ కుటుంబాన్ని దీవించండి. కుమారులను, కోడలను, కుమార్తెను, అల్లుడిని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. బోట్ల సూర్యవతి గారిని మీరు దీవించండి. పరిశుద్ధుడా, మీ లేఖనము గ్రహించుటకు మాకు శక్తినివ్వండి. మా రక్షకుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 9వ అధ్యాయం మీ ఎదుట ఉంచుకోండి. 9వ అధ్యాయములో వ్రాయబడినటువంటి వచనములు 44. ఈ 44 వచనాలలో ఉన్నటువంటి ప్రత్యేకమైన వాక్యము యొక్క వివరణలు ఈ విధంగా ఉన్నాయి. ఇశ్రాయేలు యొక్క వంశాలను గూర్చి మొదటి వచనములోను, అలాగే బబులోనునకు యూదావారు వెళ్ళిన తరువాత ఇజ్రాయేలు దేశంలో మిగిలినటువంటి వారి యొక్క వంశము, 2వ వచనము నుండి మనకు ఆ విధంగా ఇశ్రాయేలు వంశాల్లో మిగిలిన వారి యొక్క శేషం వ్రాయబడింది. శేషం 2వ వచనం, 3వ వచనాల్లో యెరూషలేమునకు తిరిగి వచ్చినటువంటి శేషాన్ని గుర్చిన వివరాలు, అలాగే 4, 5, 6 వచనాల్లో యూదాకు సంబంధించి 690 మంది మొదటి చెరలోనికి వెళ్ళినటువంటి వ్యక్తుల యొక్క వివరాలు, వెనుకకు తిరిగి వచ్చిన వారి వివరాలు, అలాగే బెన్యామీను నుండి 956 మంది, తర్వాత 10వ వచనం నుండి 13వ వచనం వరకు బబులోను నుండి వెనుకకు తిరిగి వచ్చినటువంటి మొదటి యాజకులు, అలాగే 14వ వచనము నుండి మనకు 25వ వచనం వరకు బబులోను నుండి వెనుకకు వచ్చినటువంటి లేవీయుల యొక్క వివరాలు, 26వ వచనం నుండి 32వ వచనం వరకు లేవీయులలో 4 ప్రధానులు మరియు వారి యొక్క విద్యుత్ ధర్మాలు, 33వ వచనము నుండి 34వ వచనం వరకు బబులోను చెరలో నుండి వచ్చినటువంటి
ప్రత్యేకమైనటువంటి గాయకుల యొక్క వివరాలు 35వ వచనం నుండి 44వ వచనము వరకు ఉన్నటువంటి వాక్య భాగములో సౌలు యొక్క వంశం, కీషు కుమారుడు సౌలు యొక్క వంశం మరియు అతని యొక్క మరణం మరియు దావీదు యొక్క వృత్తాంత ప్రవేశం రాయబడింది. ఇది ఈ అధ్యాయం యొక్క సమీక్ష. ఇక మనం ఈ అధ్యాయాన్ని వరుసగా చదువుకుందాం. దయచేసి చూడండి. ఈ ప్రకారము ఇశ్రాయేలు వారందరూ తమ తమ వంశముల చొప్పున సరిచూడబడిన మీదట వారి పేర్లు ఇశ్రాయేలు రాజుల గ్రంథమందు వ్రాయబడ్డాయి. యూదావారు ద్రోహం చేసి బాబేలుకు కొనిపోబడిరి. బబులోను ఇక్కడ బాబెల్ అని రాస్తున్నాడు. తమ స్వాస్యములైన పట్టణములలో మునుపు కాపురం ఉన్నవారు ఎవరు అనగా, తమ స్వాస్థ్య పట్టణాలలో మునుపు వారు కాపురం ఉన్నవారు ఇజ్రాయేలీయులను, యాజకులను, లేవీయులను, నెతీనీయులు. యూదావారిలోను, బెన్యామీనీల్లోను, ఎఫ్రాయిము మనుష్య సంబంధుల్లోను యెరూషలేమునందు కాపురం ఉన్నవారు ఎవరనగా, యోధా కుమారుడైన పెరసు సంతతి వాడైన బానీ కుమారుడైన ఇమ్రీకి పుట్టిన ఒమ్రీ కుమారుడు అమీహూదునకు జనదమైన ఊతయ్య, షిలోనీయుల్లో పెద్దవాడైన ఆషాయు వాని పిల్లలు, జరగు సంతతిలో యెవూయేలు వాని సహోదరులైన 690 మంది. బెన్యామీనీల్లో సెనూయా కుమారుడైన హోదవ్యాకు పుట్టిన మెషుల్లాము కుమారుడు సల్లు, యెరోహాము కుమారుడైన ఇబ్నేయా, మిక్రీకి పుట్టిన ఉజ్జీ కుమారుడైన ఏలా, ఇబ్నియా కుమారుడైన రఘువేలునకు పుట్టిన షెఫట్యా కుమారుడు మెషుల్లాము. వీరి సహోదరులను తమ తమ వంశముల పట్టీలు చొప్పున 956. వీరందరూ వారి పితరుల ఇండ్లకు పెద్దలు. మనము 9 వచనాలు 9వ అధ్యాయంలో మనం చదువుకుంటూ వచ్చాం. బెన్యామీను నుండి 956 మంది, యోధా నుండి 690 మంది యోధులు ఇక్కడ వ్రాయబడుతూ వచ్చారు. అలాగే 10వ వచనం దగ్గర నుండి చూస్తే యాజకులను గురించి వ్రాయబడింది. ఫస్ట్ ప్రీస్ట్స్ టు రిటర్న్ ఫ్రమ్ బాబిలోన్, బబులోన్ నుండి తిరిగి వచ్చిన యాజకత్వంలో ఉన్న వ్యక్తుల గురించి. యాజకులలో యెదాయా, యెహోయారీబు, యాకీను, దేవుని మందిరంలో అధిపతి అయిన అహీటూబు కుమారుడైన మెరాయోతునకు పుట్టిన సాధు కుమారుడు మెషుల్లామునకు కలిగిన హిల్కియా కుమారుడైన అజరియా. ఇది చాలా ప్రాముఖ్యమైన వ్యక్తిగా ఉన్నాడు. వెనుకకు తిరిగి వచ్చినటువంటి యూదా వారికి ఒక యాజకత్వాన్ని నెరపిన వాడుగా కనిపిస్తాడు. మల్కియా కుమారుడుకు పశూరునకు పుట్టిన యెహోరాము కుమారుడైన ఆదాయ, ఇమ్మెరు కుమారుడైన మెషిల్లేమీతునకు పుట్టిన మెషుల్లామునకు కుమారుడైన యహజేరాకు జననమైన అదీయేలు కుమారుడైన మషై, మరియు తమ పితరుల ఇండ్లకు పెద్దలైన 1760 మంది కుటుంబీకులు. వీరి దేవుని మందిర సంబంధ కార్యములు యందు మంచి గట్టివారు. చూడండి, యాజకుల గురించి 13వ వచనం వరకు రాస్తున్నాడు. వారి గురించి చాలా గట్టివారు అని రాస్తున్నాడు. ఎందుకంటే దే ఆర్ కమిటెడ్ పీపుల్. తర్వాత 14వ వచనం నుండి మనం చూస్తున్నప్పుడు మెరారీ సంతతిని గురించి, లేవీలలో మెరారీ సంతతిని గురించి రాస్తున్నాడు. చదువుతాను. మరియు లేవీలలో మెరారీ సంతతి వాడని హషబ్య కుమారుడు అజ్రీకామునకు పుట్టిన హష్యూబు కుమారుడైన షమయ, బక్మగవరు, హెరెషు, గలాలు, ఆసాపు కుమారుడు జిక్రీకి పుట్టిన మేకా కుమారుడైన మతన్య, ఎదీతోను కుమారుడైన గాలానుకు పుట్టిన షమయా కుమారుడైన ఓబాద్య, నెటోపాతీయుల గ్రామములలో కాపురమున ఎల్కానా కుమారుడు ఆసాకు పుట్టిన బెరేకియా, ద్వారపాలకులు ఎవరంగా షెల్లూము, అక్కూబు, టల్మోను, అహీమాను అనువారు వారి సహోదరులు. వీరిలో షెల్లూము పెద్ద. లేవీయుల సమూహంలో వీరు తూర్పు నుండి రాజగుమ్మం వద్ద ఇంతవరకు కాపురం చేస్తూ ఉన్నారు. కోరో కుమారుడు ఎబ్యాసామునకు పుట్టిన కోరే కుమారుడైన షెల్లూమునకును వాని పితరుని ఇంటి వారును వాని సహోదరులకు కోరహీలను సేవా సంబంధమైన పని మీద నుండి గుడారమునకు ద్వారపాలకులై ఉండిరి. వారి పితరులు యెహోవా పాలెము కావలి వారి ప్రవేశ స్థలాన్ని కాపలా కాస్తూ ఉండేవారు. యాజకుల యొక్క వివరాలు 10వ వచనం నుంచి 13 వరకు ఇస్తే,
లేవీలిలో మెరారీ సంతతిలో నుండి వచ్చినటువంటి వారి వివరాలు ఇస్తూ ద్వారపాలకులుగా ఉన్నటువంటి కుటుంబీకులను గురించి రాస్తున్నాడు. ఇక మరలా ఎలియాజరు కుమారుడని ఫీనిహాస్ అన్నాడు. ఎలియాజరు దగ్గరికి వచ్చేటప్పటికి అహరోను కుమారుడైన ఎలియాజర్ అన్నమాట. లేవీల్లో ప్రధాన యాజకుడిగా అహరోను వచ్చాడు. అహరోను కుమారుల్లో నాదాబు అబీహులు చనిపోయారు కనుక వారి సోదరుడు, వారి తర్వాత వాడు ఎలియాజరు హై ప్రీస్ట్ అయ్యాడు అహరోను తర్వాత. కానీ అహరోను కుమారుడు ఫీనిహాసు. మళ్ళా ఈ లైనే చెబుతున్నాడు, ఎలియాజరు కుమారుడైన ఫీనిహాసు మునుపు వారి మీద అధికారి ఉన్నాడు, యెహోవా అతనితో కూడా ఉన్నాడు. ఫీనిహాసు పాప పరిహారానికి పనిచేసినటువంటి వాడు. ఫీనిహాసు పాప పరిహారం కొరకు పనిచేసినటువంటి వాడు. మనకు చాలా తేటగా కనిపిస్తుంది. కొబ్జీ అనేటువంటి ఒక మహిళ వ్యభిచారంలో ఉన్నప్పుడు ఈట దిగేటట్లుగా ఫీనిహాస్ ఆ పురుషుడిని, స్త్రీని పొడిచి చంపేశాడు. కనుక ఒక పౌరుషం కలిగినటువంటి యాజక కుటుంబానికి చెందినవాడుగా ఫీనిహాస్ కనిపిస్తాడు. హోప్ని ఫీనిహాసులు వేరండోయ్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఏలీ కుమారుడు న్యాయాధిపతుల గ్రంథంలో ప్రారంభ అధ్యాయంలో, సమూయేలు మొదటి గ్రంథంలో ప్రారంభ అధ్యాయంలో ఏలికగా ఉన్నటువంటి ఏలీ కుమారులో ఒకడైన హోఫ్ని ఫీనిహాసులో వ్యక్తి కాదు ఇతడు వేరే. ఫీనిహాసుని గురించి యెహోషువ గ్రంథం 22వ అధ్యాయం 13వ వచనంలో రాస్తున్నాడు. ఇశ్రాయేలీయులు గిలాదులో ఉన్న రూబేనీయుల యొద్దకు, గాదీయుల యొద్దకు, మనష్షే అర్ధగోత్రపు వారి యొద్దకు యాజకుడకు ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసును పంపిరి అని రాసింది. ఇక్కడ మోయాబు తూర్పు మైదానాల ప్రాంతాల్లో స్థిరపడిపోయిన రూబేనీయులు, గాదీయులు, మనష్షే అర్ధగోత్రికులకు వారు ఒక బలిపీఠం కట్టుకున్నప్పుడు కనాను భూభాగంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు వారు కంగారు పడి దేవుని సన్నిధికి రాకుండా ప్రజలను ఆటంకపరచడానికి ఈ విధంగా బలిపీఠం వారు నిర్మించుకుని పాపం చేశారనే భావంతో ఫీనెహాసును పంపించారు. ఎలియాజరు యొక్క కుమారుడు ఫీనెహాసు. ఫీనెహాసు చాలా ఆధ్యాత్మిక స్థైర్యం కలిగినటువంటి వాడు. తర్వాత విపత్కర పరిస్థితుల మధ్య, టెన్షన్ కండిషన్స్ మధ్య ఒక వారియర్గా, ఒక మధ్యవర్తిగా పనిచేసినటువంటి వాడుగా మనకి ఇక్కడ తెలియబడుతూ ఉన్నాడు. ఫీనెహాసు యొక్క నాయకత్వపు లక్షణాలు చాలా ఉత్కృష్టమైనవిగా కనిపిస్తాయి. యాజక ధర్మంలో ఉన్నప్పటికీ కూడాను పాప పరిహార నిమిత్తం ముందడుగు వేసినటువంటి క్యారెక్టరు ఫీనెహాసు. కనుక వారు అక్కడ జరిగిన సందర్భంలో గిలాదులో ఉన్నటువంటి రూబేనీయులు ఫీనెహాసునకు వివరణ ఇచ్చుకున్నప్పుడు, యెహోవాను అనుసరించటం మాని మీరు తిరుగుబాటు చేస్తున్నారు ఏమిటి అన్నప్పుడు వారు చెప్పారు, మేము తిరిగిపోవటానికి కాదు, దేవుడైన యెహోవాకు బలిపీఠంగా కట్టడానికి కాదు, మేము కేవలము జ్ఞాపకార్థంగా దీన్ని చేస్తున్నాము అని వారు చెప్పినప్పుడు వారందరూ కూడా సంతోషించారు. తర్వాత మన పితరులు చేసిన బలిపీఠ ఆకారం చూడు, ఇది బలి నర్పించడానికి కాదు, మన మధ్య సాక్షిగా ఉండటానికే అని చెప్పినప్పుడు ఫీనెహాసు ఆనందించాడు. అదే వృత్తాంతం తీసుకొచ్చి చెప్పాడు ఇశ్రాయేలుకి. తర్వాత ఎలియాజరు చనిపోయినప్పుడు అతని కుమారుడైన ఫీనెహాసు పేరిట ఉన్నటువంటి స్థలం ఫీనెహాసు గిరిలో ఎలియాజరును పాతిపెట్టారు. ఇది మనకు చాలా తేటగా వ్రాయబడుతూ వస్తుంది. యెహోషువ గ్రంథం చివరి అధ్యాయంలో ఈ విషయాలు కనిపిస్తాయి. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 9వ అధ్యాయాన్ని మనం చూస్తున్నప్పుడు ఈ ఫీనెహాసును గురించినటువంటి మాటల్లో దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు, అతడు ప్రజల మీద అధికారిగా ఉన్నాడు అని రాస్తున్నాడు. అధికారిగా ఉన్నటువంటి ఫీనెహాసుకు దేవుడు తోడుగా ఉన్నాడు. అధికారంలో ఉన్న వారికి దేవుడు తోడుగా ఉంటాడు. ఎందుకంటే అధికారాలు దేవుని వల్లనే కలుగుతాయి. కనుక దేవుడు ఏర్పరిచిన అధికారంలో వచ్చిన ఫీనెహాసునకు దేవుడే తోడుగా ఉన్నాడు. మరియు షెమెల్యెక్యా కుమారుడును జకర్యా సమాజ గుడారం యొక్క ద్వారానికి కాపలా ఉన్నాడు. గుమ్మముల యొక్క ద్వారపాలకులుగా ఏర్పడిన వీరు 212 మంది. వీరు తమ గ్రామాల వరుస చొప్పున, తమ వంశావళి చొప్పున
సరిచూడబడి వీరు నమ్మదగిన వారని దావీదు సమూయేలును వీరిని నియమించారు. దావీదు సమూయేలు కలిసి వీరిని నియమించారు, వీరు నమ్మకస్తులని అని అన్నాడు. బైబిల్ గ్రంథంలో ఆయా వంశాలను గురించి చెబుతున్నప్పుడు వారి క్యారెక్టర్స్ని కూడా వివరిస్తున్నాడు. వారి క్యారెక్టర్ ఏమిటంటే ఫెయిత్ఫుల్, చాలా నమ్మకస్తులు. ఈ దినాల్లో నమ్మకస్తులు ఉన్నారా? కాగడా వేసి వెతికినా కనపడని పరిస్థితి ఉంది. ఎవరిని నమ్మాలి? ఒక విషయంలో ఎవరిని నమ్మాలి అనేది ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్ని బట్టి అర్థమవుతుంది, డిసైడ్ చేసుకోవాలి మనం. కనుక నమ్మకత్వం చాలా ప్రాధాన్యమైంది. నమ్మకమైన వారు నియమించబడతారు ఉన్నతమైన కార్యాల కోసం. రాజు పట్ల నమ్మకత్వం, ఉద్యోగ ధర్మం పట్ల నమ్మకత్వం ప్రదర్శించిన వాడే అభివృద్ధిలోనికి వస్తాడు, అభిమానాన్ని చూరమంటాడు. వారికి వారి కుమారులకును యెహోవా మందిరపు గుమ్మముల కనగా గుడారపు మందిరపు గుమ్మముల వంతు చొప్పున కావలి కాసే పని కలిగి ఉన్నారు. ఇక్కడ ద్వారపాలకులు నమ్మకంగా ఉన్నారని చెబుతున్నాడు. అంటే ద్వారపాలకుని యొక్క నమ్మకత్వం పట్టణానికి క్షేమం అన్నమాట. గుమ్మముల కావలి వారు నలుదిశలా తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలు ఉన్నారు. వారి సహోదరులు తమ గ్రామాల్లో నుండి 7 దినాలకు ఒకసారి వచ్చేవాళ్ళు. లేవీలైన 9 ప్రధాన ద్వారపాలకులు ఉత్తరవాదులై ఉండిరి. 9 ప్రధాన ద్వారపాలకులు ఉత్తరవాదులు. దే ఆర్ అకౌంటబుల్ అండ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద సెక్యూరిటీ ఆఫ్ ద పీపుల్. దేవుని మందిరపు గదుల మీద, బొక్కసముల మీద లేవీలు ఉంచబడి ఉన్నారు. వారు దేవుని మందిరానికి కావలి కాస్తున్నారు కనుక వారు కాపురాలు దాని చుట్టూతా ఉన్నాయి. ఒక రెసిడెన్షియల్ ప్రోగ్రామింగ్ ఏర్పాటు చేశారన్నమాట. ఎవరైతే కాపలా కాస్తున్నారో అక్కడే వారి యొక్క కుటుంబాలు కూడా ఉండేటట్లుగా గృహాల నిర్మాణం అయింది. నేను మీకు చెప్పాను కదా గత దినాల్లో యెరూషలేము మందిరము చుట్టూతా కూడాను లేవీయులకు వారి యొక్క ప్రత్యేక స్వాస్థ్యాలు అప్పగించబడ్డాయి. ఆ చుట్టూతా వారి నివాసాలు ఏర్పరచుకోవడానికి అవకాశం దొరికింది వారికి. కనుక ఈ రెసిడెన్షియల్ ఏరియా వారి యొక్క వర్క్ ప్లేస్కు దగ్గరగా ఉంది. గ్రహిస్తున్నారా? దేవాలయం దగ్గర, గుమ్మాల దగ్గర కాపలా ఉంటారు కాబట్టి ఆ నియర్ బై క్వార్టర్స్ ఏర్పాటు చేశారు వీళ్ళకి. ఇప్పటికీ మనం చూడండి కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లో క్వార్టర్స్లు విత్ ఇన్ ద క్యాంపస్లోనే ఉంటాయి, విత్ ఇన్ ద క్యాంపస్లో ఉంటాయి, నియర్ బైగా ఉంటాయి, దగ్గరగా ఉంటాయి. దాని చేత వర్క్ చేసే వ్యక్తి యొక్క కాన్సన్ట్రేషను, అతని యొక్క టైం సెట్టింగ్ అంతా కూడా కరెక్ట్గా ఉంటుంది. చూడండి ఎన్ని వేల సంవత్సరాల క్రితం అండి ఇట్లాంటి అడ్మినిస్ట్రేషన్ పాయింట్స్ మనకు వారు పాటించారన్నది అర్థమవుతోంది. ప్రతి ఉదయాన మందిరం వాకిన్లు తెరిచేది పని వారిదే. మందిరపు ద్వారము యొక్క ద్వారాలు తెరిచేటువంటి ప్రధానమైన పని వారికి అప్పచెప్పారు. వారిలో కొందరు సేవోపకరణాలు కనిపెడతారు. వారు లెక్క చొప్పున వాటిని లోపలికి తీసుకుని వెళ్తారు, లెక్క చొప్పున వాటిని వెలుబడికి తీసుకొస్తారు. అకౌంటబిలిటీ, జాబ్, ఒక డ్యూటీ, ఒక రెస్పాన్సిబిలిటీ. ఈ పదాలు మన జీవితంలో ఎన్నడూ మనం మర్చిపోకూడదు. అనుక్షణం మీ మనసు మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉండాలి. మీ అకౌంటబిలిటీ ఎట్లా ఉంది, మీ డ్యూటీ ఎట్లా ఉంది, వర్క్ కాన్షియస్నెస్, వర్క్ మైండెడ్గా ఉంటున్నామా, లేదా ఉత్తి మాటలు చెప్పి పని పాడు చేసుకుంటున్నామా? ఇవన్నీ మనం పరిశీలించుకోవటానికి ఈ వ్యక్తుల కాలాల్లో జరిగినటువంటి వ్రాయబడిన మాటలు ఆధారం. వారిలో కొందరు సేవోపకరణాలు కనిపెట్టేవారుగా ఉన్నారు. పరిశుద్ధ పాత్రల మీద ఉంచబడ్డారు. సన్నని పిండి, ద్రాక్షారసం, నూనె, ధూపవర్గము వారి ఆధీనం చేయబడ్డాయి. మందిరములో వినియోగించేటువంటి ఆహార పదార్థాల యొక్క గోడౌన్ వారి చేతికి అప్పగించబడింది. స్టాక్ వారికి అప్పచెప్పబడింది. వారు ఆ స్టాక్ నుంచి అవసరమైన వాటిని అనుగ్రహిస్తూ వచ్చేవారన్నమాట. యాజకుల కుమారుల్లో కొందరు సుగంధ వర్గాలు, పరిమళ తైలం చేస్తూ ఉన్నారు. చూడండి, డిఫరెంట్ వర్క్స్ అండ్ డిఫరెంట్ ఫ్యాకల్టీస్. వివిధ రకాల పనులు, వివిధ రకాలైనటువంటి మార్గాలు, వివిధ రకాలుగా వారి పనులను చేస్తూ మందిర ధర్మాన్ని నడిపిస్తున్నారు. లేవీలలో కోరహు సంతతి వాడైన షెల్లూమునకు పెద్ద కుమారుడైన మత్తిత్య
పిండి వంటల మీద ఉంచబడును. చూడండి, డివిజన్ ఆఫ్ లేబర్ కనిపిస్తోంది ఇక్కడ. డివిజన్ ఆఫ్ లేబర్. ఎక్కడ ఎవరిని వారి తలాంతుని బట్టి, వారి సామర్థ్యాన్ని బట్టి, వారికి ఉన్నటువంటి పరిమితిని బట్టి ఆయా పనులకు వారిని కేటాయించి అన్ని పనులు సమతుల్యతతో జరిగేటట్టుగా ఏర్పాటు జరుగుతుంది. డివిజన్ ఆఫ్ లేబర్ జరుగుతుంది. అంటే సరిగా విభజించి ఎక్కడ అవసరం ఉందో అక్కడ రైట్ పర్సన్ ఎస్టాబ్లిష్ చేసిన అనుభవం కనిపిస్తోంది ఇక్కడ. కహాతీయులకు విశ్రాంతి దినాన్ని సముఖపు రొట్టెలు సిద్ధం చేసే పని కలిగి ఉన్నారు. లేవీయుల పితరులలో పెద్దలైన గాయకులు రాత్రింబగళ్ళు పని విచారణ కలిగి ఉన్న హేతువు చేత వారు కడవ పనులు విచారణ అక్కడ తమ గదుల్లో ఉన్నారు. చూడండి, ఇతర పనులు ఇవ్వలేదంటే వారికి డ్యూటీ టైమింగ్స్ ఉన్నాయి. మిగతా గదుల్లో వారు ఉండిపోయారు అంటే వారి యొక్క డే జాబ్ అయిపోగానే దే ఆర్ టేకింగ్ రెస్ట్ ఇన్ ద నైట్ టైం. వారి గదుల్లో వారు ఉండిపోయారు అంటే టైం డివిజన్ ఉంది. డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉంది, డివిజన్ ఆఫ్ లేబర్ ఉంది, డివిజన్ ఆఫ్ టైం కూడా ఉంది. సమయపాలన ఉంది. సమయాన్ని డివైడ్ చేసుకొని పనిచేసేటట్లుగా కూడా వారికి ఏర్పాట్లు జరిగాయి. వంశాల పట్టీలు చొప్పున లేవీయుల పితరులో వీరి పెద్దవారు వీరి యెరూషలేములో కాపురం ఉన్నారు. గిబియోను తండ్రి అయిన యెహీయేలు గిబియోనులో కాపురం ఉన్నాడు. అతని భార్య పేరు మయక. ఇతని పెద్ద కుమారుడు అబ్దోను, సూరు, కీషు, బయలు, నేరు, నాదాబు. కీషు పేరు ఇక్కడ వచ్చేస్తోంది చూడండి. గిబియోనుకు సంబంధించినటువంటి వాడు యెహీయేలు గిబియోనులో కాపురం ఉన్నాడు. మయాక అతని భార్య, కీషు అతని కుమారుడు. గెదోరు, అహోరియా, జకరియా, మిల్లోతు తర్వాత పుట్టారు. మిక్లోతు షిమ్యానును కన్నాడు. వారు యెరూషలేము వాసులు తమ సహోదరులతో కూడా సహోదరులకు ఎదుర్కొన్న ఇండ్లలోనే కాపురం ఉన్నారు. సహోదరులు ఒకే స్థలంలో కాపురం ఉన్నారు. నేరు కీషును కన్నాడు. కీషు సౌలును కన్నాడు. నేరు కుమారుడు కీషు, కీషు కుమారుడు సౌలు, సౌలు కుమారుడు యోనాతాను. సౌలు కుమార్తె దావీదు యొక్క భార్య మీకా. సౌలు యోనాతానును, మల్కీషు, అబీనాదాబును, యష్బయేలును కన్నారు. యోనాతాను కుమారుడు మెరిబ్బయేలు, మెరిబ్బయేలు మీకాను కన్నాడు. మీకా కుమారులు పీతోను, మెలుకు, తరయ అంటే అహాజు ఎరాను కన్నాడు. ఎరా అలిమెకును, అజ్మావితును, జిమ్రీని కన్ను. జిమ్రీ మోజాను కన్ను. మోజా బిన్యాను కన్ను. రిఫాయా బిన్యాకు కుమారుడు. ఎలాషా రెఫాయా కుమారుడు. అజేలు ఎలాషా కుమారుడు. అజేలులకు 6 కుమారులు ఉన్నారు. అజ్రకాము, బోకెరు, ఇష్మాయేలు, షయరియా, ఓబద్యా, హనాను అని పేర్లు కలవు. వీరు అజేలు యొక్క కుమారులు. ఈ విధంగా ఇక్కడ మనకు లేవీయుల వంశములో నుండి మరియు యూదా వంశములో నుండి వివిధ వ్యక్తుల యొక్క వివరాలు వ్రాస్తూ వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బెన్యామీను గోత్రాన్ని గుర్చినటువంటి వివరాలు కూడా కొన్ని వ్రాస్తూ వచ్చాడు. సౌలు బెన్యామీనుకు చెందినవాడు. అంటే మిగిలినటువంటి జాతులన్నింటి యొక్క వివరం పూర్తి చేస్తూ వచ్చాడు. 9 అధ్యాయాలు మనం పూర్తి చేసుకోవటానికి 11 దినాలు ధ్యానం చేశాం. ఇది ఒక విధంగా కొంత హిస్టరీతో కలిపి చెప్పాను కాబట్టి రెగ్యులర్గా చర్చ్ గోయర్స్, బైబిల్ రీడర్స్కి అర్థమవుతుంది. నూతనంగా ప్రభువుని అంగీకరించిన వారికి ఇదంతా ఏమిటి, ఈ పేర్లు ఏమిటి, ఈ చరిత్ర అనిపిస్తుంది. వాళ్ళు కొద్ది కాలం బైబిల్ ఓల్డ్ టెస్ట్మెంట్ చదివితే వారికి అర్థమవుతుంది దీని ప్రాధాన్యత ఏమిటనేది. కనుక ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, ఈ 9 అధ్యాయాల్లో ఉన్న ప్రత్యేకత ఏమిటి? బబులోనునకు యూదా వారు చెరకు వెళ్ళినప్పుడు అప్పటి వరకు ఆయా తరాలలో జరిగినటువంటి ప్రత్యేకమైనటువంటి విషయాలు ఈ 9 అధ్యాయాల్లో మనకు తేటగా చెప్పబడుతూ వచ్చాయి. దావీదు గారు మొదలుకొని క్రీస్తు పూర్వం 586లో బబులోనుకు చెరకు వెళ్ళిన యూదా వారి వరకు ఉన్నటువంటి కాలం మధ్యలో సంభవించినటువంటి అనేకమైన విషయాలు, వారు బబులోను నుండి తిరిగి వచ్చినటువంటి సందర్భంగా వారి యొక్క వివరాలు ఇందులో మనకు చాలా తేటగా కనిపిస్తాయి. ఇక 10వ అధ్యాయంలో 14 వచనాలు ఉన్నాయి. దీనిలో మనకు సౌలును గురించినటువంటి ప్రత్యేకమైనటువంటి వివరాలు కనిపిస్తాయి.
సౌలును గురించి చదువుదాం. ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయగా ఫిలిష్తీయుల ఎదుట ఇశ్రాయేలీయులు నిలబడలేకపోయారు. గిల్బోవా పర్వతం ముందు పడిపోయారు. ఫిలిష్తీయులు సౌలును అతని కుమారుని తరిమి సౌలు కుమారుని యోనాతాను, అబీనాదాబును, మల్కీషువును హతం చేశారు. చూడండి, మనకు రాజుల గ్రంథంలో కనుక మనం చూస్తున్నప్పుడు చాలా తేటగా దావీదు గారి యొక్క చరిత్ర మనకు కనిపిస్తుంది. దావీదు యొక్క చరిత్రకు ముందస్తు కాలంలో సౌలు యొక్క చరిత్ర రికార్డెడ్గా దొరుకుతుంది. రాజుల మొదటి గ్రంథానికి వచ్చేటప్పటికి దావీదు గారు ముసలివాడైపోయాడు. సమూయేలు 1-2 గ్రంథాలకు వచ్చేటప్పటికి సమూయేలు మొదటి గ్రంథంలో సౌలు యొక్క జీవితం ప్రారంభంగా అనిపిస్తుంది. సమూయేలు ఏర్పరచబడిన తర్వాత సౌలు రాజుగా వచ్చినటువంటి విధానము మనకు తెలియచేయబడుతుంది. మొదటి సమూయేలు గ్రంథము మరియు 2వ సమూయేలు గ్రంథాల్లో మనం చూస్తున్నప్పుడు సౌలును గురించినటువంటి జీవితం, సౌలు దావీదును తరిమినటువంటి విధానం అంతా కనిపిస్తుంది. కనుక 10వ అధ్యాయం మొట్టమొదటి వచనంలో ఒక్క క్షణంలో తేల్చేశాడు, ఒక్క మాటలో తేల్చుకొచ్చాడు. ఏంటంటే సౌలు కుమారుడు యోనాతాను కుమారులు అందరూ యుద్ధంలో చచ్చిపోయారు. సమూయేలు యొక్క 2వ గ్రంథం ప్రారంభ వచనాల్లో కనుక మనం చూసినట్లయితే దయచేసి చూడండి. సమూయేలు యొక్క 2వ గ్రంథం మొట్టమొదటి అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే చాలా తేటగా దావీదు అమాలేకీయులను చంపి తిరిగి వస్తూ ఉన్నప్పుడు గిల్బోవా పర్వతం దగ్గరికి వచ్చినప్పుడు సౌలు చనిపోయినటువంటి విషయాన్ని ఒక సేవకుడు అతని దగ్గర తీసుకుని వచ్చాడు. కనుక యోనాతాను సౌలు మరణమైపోయారు అని చెప్పి ప్రత్యేకమైన వర్తమానం దావీదు దగ్గర తీసుకురాబడింది. అంటే మొదటి సమూయేలు గ్రంథంలో సౌలు యొక్క పూర్తి వివరాలు, సౌలు ఏ విధంగా దావీదును తరిమాడో ఉంది. ఆ వివరాలన్నీ కూడా ఈ ఒక్క వచనంలో సంపూర్తి చేశాడు. ఇక్కడ నేను వాక్యాన్ని నిలుపుదల చేస్తూ ఉన్నాను. రేపటి వాక్య ధ్యానంలో 3వ వచనం నుండి వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. రేపు గుడ్ ఫ్రైడే, యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణాన్ని విశ్వవ్యాప్తంగా జ్ఞాపకం చేసుకునే దినం గుడ్ ఫ్రైడే. రేపటి దినము ఆరాధనలకు వెళ్ళి ప్రభు సిలువపై పలికిన 7 మాటలు ధ్యానించేటువంటి దినం. కనుక రెగ్యులర్గా మనం చదివేటువంటి దినవృత్తాంతాల గ్రంథాన్ని మనం ధ్యానం చేద్దాం. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును దినవృత్తాంతములు మొదటి గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంను మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ఈ రాత్రికాలపు వాక్య భాగానికి సహకారం ఇచ్చిన కుటుంబం తడికలపూడి పాపయ్యపాలెం వాస్తవ్యులు బోట్ల సూర్యావతి గారు, కుమారులు కోడండ్రు రాజశేఖర్, రఘుకిషోర్, ప్రభుబాబు, నాగదుర్గ, సీతారావు అమ్మగారులు, కుమార్తె అల్లుడు మిడత ఇందిరప్రియ దీప్తి, వెంకట్రావు గారు సహకారమిస్తున్నారు. ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. వాక్యం విన్న బిడ్డలను దీవించండి. సూర్యవతి గారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. బైబిల్ గ్రంథంలోని చరిత్ర గ్రహించుటకు మాకు కృపనివ్వండి. విస్తారమైనటువంటి వాక్య ధ్యానము మాకు అనుగ్రహించండి. యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడి యేసయ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదా మనందరికి తోడైండును గాక. ఆమేన్.